నమస్కారం. నేను మీ కృష్ణను. కృష్ణ రిజాల్వ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో ఈ రోజు మధ్యాహ్నం రిఫ్లెక్షన్ భారత్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడిన వీడియోకు స్పందనగా అయితే ఈ వీడియో 2 భాగాలుగా ఉండబోతుంది. ఎందుకంటే నాకున్న శారీరక సవాళ్ల కారణంగా పూర్తి వీడియో ఎప్పుడు పూర్తి కాలేదు. అందుకే ఈ సగం వీడియో మిగిలింది రేపు అప్లోడ్ చేస్తా. ఇక అసలు విషయం, రిపబ్లిక్ డేని ఏ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని జరుపుకుంటామో అదే రిపబ్లిక్ రోజు అదే రాజ్యాంగం గురించి మతపరమైన చర్చ లేవదీయడం, రాజ్యాంగ విశిష్టతను దిగజార్చేలా మాట్లాడడం శోచనీయం. వీడియోలో ఎంవీఆర్ మూర్తి గారి మాటలు నాకు సహేతుకం అనిపించలేదు. 20% మన భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగమే. అయితే ఇది పాలనాపరం కావాలంటే పాలనాపరంగా మాత్రమే, మతపరంగా మన రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఏమాత్రం పోలేదు. ఆ విషయం రేపటి 2వ భాగంలో చూద్దాం. ఈరోజు భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగమా అనే విషయం చూద్దాం. ఇంకో విషయం, నాకు సెరిబ్రల్ పాలసీ మాటలు సరిగ్గా రావు. అందుచేత నా వీడియోల్లో ఏఐ టెక్నాలజీతో నా ఫోటో పెట్టి దాంతో నా విశ్లేషణలు చెప్పిస్తున్నా. ఈ విధంగా చేసేందుకు చాలా సమయం పడుతుంది, చాలా ఆలస్యం అవుతుంది. అంటారుగా, నిజం గడప దాటే లోపు అబద్ధం లోకాన్ని చుట్టొచ్చేస్తుందని. ఆ ఆలస్యాన్ని తగ్గించేందుకు, మరింత సమగ్రమైన విశ్లేషణాత్మక సమాచారాన్ని మీ ముందు పెట్టేందుకు ఇంతటితో నా ఫోటోతో మాట్లాడించడం ఆపేసి ఏఐ డీప్ రీసెర్చ్ నిజ నిర్ధారణ మరియు విశ్లేషణాత్మక రిపోర్ట్ను ఏఐ టెక్నాలజీతో చదివి వినిపిస్తాను. రాజ్యాంగం, వలసవాద మూలాలు, మైనారిటీ మినహాయింపులు మరియు హిందూ ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ. ఒక సమగ్ర పరిశోధనా నివేదిక. కార్యనిర్వాహక సారాంశం. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చినప్పటి నుండి కేవలం ఒక చట్టపరమైన పత్రంగానే కాకుండా భారతదేశ సామాజిక మరియు రాజకీయ జీవితాన్ని నిర్దేశించే ఒక జీవన పత్రంగా, లివింగ్ డాక్యుమెంట్గా నిలిచింది. అయితే సమకాలీన రాజకీయ చర్చలలో, ముఖ్యంగా సోషల్ మీడియా మరియు యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో రాజ్యాంగంపై అనేక విమర్శనాత్మక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రాజ్యాంగం 70% బ్రిటిష్ వారి చట్టమేనా? మైనారిటీలకు విద్యాసంస్థల నిర్వహణలో మినహాయింపులు ఎందుకిస్తున్నారు? హిందువుల ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తూ మైనారిటీల ప్రార్థనా స్థలాలను ఎందుకు వదిలేస్తోంది? కులాన్ని నిర్మూలించడంలో రాజ్యాంగ పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలు ఈరోజు ప్రజల మధ్య తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఈ పరిశోధనా నివేదిక ఈ ప్రశ్నలన్నింటినీ లోతుగా విశ్లేషిస్తూ రాజ్యాంగ పరిషత్ చర్చలు, కన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, సుప్రీంకోర్టు తీర్పులు మరియు చారిత్రక నేపథ్యాల ఆధారంగా ఒక సమగ్ర సమాధానాన్ని అందిస్తుంది. ఈ నివేదిక ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారిస్తుంది. రాజ్యాంగ మూలాలు. 1935 భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి రాజ్యాంగం ఎంతవరకు స్వీకరించబడింది మరియు ఎందుకు? దాని ఆత్మ బ్రిటిష్ చట్టానికి ఎలా భిన్నంగా ఉంది? మైనారిటీ హక్కులు మరియు విద్యా హక్కు చట్టం, ఆర్టీఈ. ఆర్టికల్ 30 కింద మైనారిటీలకు ఉన్న ప్రత్యేక హక్కులు మరియు విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి వారికి లభించిన మినహాయింపుల వెనుక ఉన్న న్యాయపరమైన మరియు సామాజిక తర్కం ఏమిటి? భారతీయ లౌకికవాదం పాశ్చాత్య లౌకికవాదానికి ఎలా భిన్నంగా ఉంది? హిందూ ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ మరియు మైనారిటీ సంస్థల స్వయంప్రతిపత్తి మధ్య ఉన్న అసమానతలకు రాజ్యాంగపరమైన కారణాలు ఏమిటి? ఈ నివేదిక వాదిస్తున్నది ఏమిటంటే, భారత రాజ్యాంగం నిర్మాణాత్మకంగా 1935 చట్టంపై ఆధారపడినప్పటికీ దాని భావజాలం పూర్తిగా భిన్నమైనది. ఇది సామరస్యపూర్వక దూరం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. దీని ప్రకారం ప్రభుత్వం మెజారిటీ మతంలోని సామాజిక రుగ్మతలను సంస్కరించడానికి జోక్యం చేసుకుంటుంది, కానీ మైనారిటీల అస్తిత్వాన్ని కాపాడడానికి వారికి రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యూహాత్మక వైఖరి వల్లే నేటికీ ఆలయాల నియంత్రణ మరియు మైనారిటీ విద్యాసంస్థల మినహాయింపులు వంటి వివాదాలు కొనసాగుతున్నాయి. భాగం 1. వలసవాద అస్థిపంజరం మరియు సార్వభౌమ ఆత్మ. ద కొలోనియల్ స్కెలిటన్ అండ్ ద సావరిన్ సోల్. 1.1. 1935 చట్టం ప్రభావం. 75% కాపీ అన్నది నిజమేనా? భారత రాజ్యాంగంపై తరచుగా వినిపించే ప్రధాన విమర్శ ఏమిటంటే, ఇది 1935 నాటి బ్రిటిష్ ఇండియా చట్టానికి జిరాక్స్ కాపీ వంటిది. అనేక మంది రాజకీయ విశ్లేషకులు మరియు విమర్శకులు వాదిస్తున్నట్లుగా రాజ్యాంగంలోని దాదాపు 75% నిబంధనలు ఈ చట్టం నుండే గ్రహించబడ్డాయి. ఈ వాదనలో కొంత నిజం లేకపోలేదు, కాని దానిని సరైన సందర్భంలో అర్థం చేసుకోవాలి.
1935 చట్టం ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతిపెద్ద చట్టం. ఇది భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ స్ట్రక్చర్, గవర్నర్ పదవి, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, న్యాయ వ్యవస్థ, ఫెడరల్ కోర్ట్ మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వంటి పరిపాలనా నిర్మాణాలను ప్రవేశపెట్టింది. రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. రాజ్యాంగ పరిషత్తులో దీనిపై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, పరిపాలనా వివరాలకు సంబంధించినంతవరకు 1935 చట్టాన్ని తీసుకోవడంలో ఎటువంటి అవమానం లేదు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక భావాలపై ఎవరికీ పేటెంట్ హక్కులు ఉండవు అని స్పష్టం చేశారు. భారతదేశం స్వాతంత్రం పొందిన సమయంలో దేశం విభజన కారణంగా అల్లకల్లోలంలో ఉంది. ఆ సమయంలో పూర్తిగా కొత్త పరిపాలనా వ్యవస్థను సృష్టించడం కంటే అప్పటికే ఉన్న బ్రిటిష్ పరిపాలనా యంత్రాంగాన్ని, సివిల్ సర్వీస్, పోలీస్, రెవెన్యూను కొనసాగించడం ద్వారా దేశంలో సుస్థిరతను నెలకొల్పాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకే పరిపాలనా వివరాలు 1935 చట్టం నుండి తీసుకోబడ్డాయి. 1.2 గుణాత్మక వ్యత్యాసం. 1935 చట్టంలో లేనివి ఏమిటి? 1935 చట్టం మరియు 1950 రాజ్యాంగం మధ్య ఉన్న పోలికలు కేవలం శరీరానికి సంబంధించినవే, కానీ రాజ్యాంగం యొక్క ఆత్మ పూర్తిగా భిన్నమైనది. 1935 చట్టంలో లేని, కానీ భారత రాజ్యాంగానికి మూలస్తంభాలుగా నిలిచిన 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ. ఈ క్రింది పట్టిక 1935 చట్టం మరియు 1950 రాజ్యాంగం మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను వివరిస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం వర్సెస్ భారత రాజ్యాంగం 1950. విశ్లేషణ. అధికారమూలం విషయంలో 1935 చట్టం బ్రిటిష్ పార్లమెంట్ లేదా చక్రవర్తి ద్వారా నడపబడితే, 1950 రాజ్యాంగం భారత ప్రజలమైన మేము అనే ప్రజా సార్వభౌమాధికారం ప్రాతిపదికన రూపొందింది. ప్రాథమిక హక్కులు 1935 చట్టంలో లేవు, బ్రిటిష్ పార్లమెంట్ సార్వభౌమాధికారం కారణంగా. కానీ 1950 రాజ్యాంగంలోని భాగం 3 ఆర్టికల్ 12-35 ద్వారా పౌరులకు న్యాయస్థానాల రక్షణ కల్పించబడింది. ఓటు హక్కు విషయానికి వస్తే 1935లో ఆస్తి, విద్య మరియు పన్ను ఆధారంగా కేవలం 10-14% ప్రజలకే పరిమితం కాగా, 1950 రాజ్యాంగం కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును అందించింది. కార్యనిర్వాహక అధికారం పరంగా 1935లో వైస్రాయ్ మరియు గవర్నర్లకు విచక్షణ అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్ మరియు వీటో అధికారం ఉండగా, ప్రస్తుత రాజ్యాంగంలో రాష్ట్రపతి, గవర్నర్ నామమాత్రపు అధిపతులుగా ఉంటూ మంత్రిమండలి సలహా మేరకే పనిచేస్తారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో రెండింటిలోనూ 3 జాబితాలు ఉన్నప్పటికీ 1935లో అవశేష అధికారాలు, రెసిడ్యువరీ పవర్స్ వైస్రాయ్ చేతిలో ఉండేవి. కానీ 1950 రాజ్యాంగం ప్రకారం అవి పార్లమెంటు చేతిలో ఉంటాయి. న్యాయ వ్యవస్థలో 1935 చట్టం కింద ఫెడరల్ కోర్టు ఉన్నా తుది తీర్పు కోసం లండన్లోని ప్రివీ కౌన్సిల్పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే 1950 రాజ్యాంగం సుప్రీంకోర్టును భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానంగా నిలిపింది. చివరగా అత్యవసర అధికారాల విషయంలో 1935లోని సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రం రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చు. కానీ ప్రస్తుత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించినప్పుడు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. 1.2.2 హక్కుల విప్లవం. 1935 చట్టం ప్రకారం బ్రిటిష్ పాలకులు చేసిన చట్టాలను ప్రశ్నించే అధికారం భారతీయులకు లేదు. కాని 1950 రాజ్యాంగం ఆర్టికల్ 13 ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టమైనా చెల్లదని ప్రకటించింది. ఇది వలసవాద పాలనకు మరియు స్వతంత్ర భారతానికి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం. 1935 చట్టం నియంత్రణ కోసం రూపొందించబడింది, అయితే రాజ్యాంగం విముక్తి, లిబరేషన్ కోసం రూపొందించబడింది. 1.2.2 సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఒక సాహసోపేతమైన నిర్ణయం.
బ్రిటిష్ వారు భారతీయులకు ఓటు హక్కు ఇవ్వడానికి నిరాకరించారు. వారి ఉద్దేశం ప్రకారం చదువురాని పేద ప్రజలు ప్రజాస్వామ్యానికి అనర్హులు. 1935 చట్టం కింద కేవలం 10% మంది సంపన్నులకు మరియు విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. కాని రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా నెహ్రూ మరియు అంబేడ్కర్, ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక గొప్ప ప్రయోగం. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో నిరక్షరాస్యులైన కోట్లాది మంది భారతీయులు ఓటు వేయడం ద్వారా తమ రాజకీయ పరిణతిని నిరూపించుకున్నారు. ఏనుగు గుర్తుతో పోల్చబడిన ఈ సార్వత్రిక ఓటు హక్కు 1935 చట్టానికి పూర్తి విరుద్ధమైనది. 1.3 జనవరి 26 ప్రాముఖ్యత పూర్ణ స్వరాజ్. వీడియో స్క్రిప్ట్లో జనవరి 26 తేదీ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగం నవంబర్ 26, 1949న ఆమోదించబడినప్పటికీ అది జనవరి 26, 1950న అమలులోకి రావడానికి ఒక చారిత్రక కారణముంది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ రావి నది ఒడ్డున పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటిష్ వారి డొమినియన్ హోదా ప్రతిపాదనను తిరస్కరిస్తూ భారతీయులు తమను తాము పాలించుకోవాలనే సంకల్పం తీసుకున్న రోజు అది. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా భారతదేశం బ్రిటిష్ ఆధిపత్యం నుండి పూర్తిగా బయటపడి ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భాగం 2 మైనారిటీ. నా వీడియోలు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా విశ్లేషణలు సమాజానికి మంచి చేస్తాయి అని అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేయండి. మరియు నా విశ్లేషణలు మెరుగుపరచుకోవడానికి, తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.